హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. మన ఛానల్ అన్న కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో ఎండింగ్లో నా వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మైసా అని ఒక ఫిల్మ్స్ రిలీజ్ అయింది రేష్మిక అన్నది. అద్భుతం అంటే అద్భుతం అండి నిజంగా. అసలు ఆ కెమెరా మూమెంట్స్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ చెప్పిన ట్రైబల్స్ గురించి చెప్పిన విధానం కానీ చాలా బాగుందండి. రష్మి గారు యాక్టింగ్ బాగుంటుందని చూసాం, కానీ నేను పర్సనల్గా ఏదైతే పుష్ప 2 వచ్చిందో అందులో యాక్టింగ్ కొంచెం లైట్గా తగ్గింది అనిపించింది. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆవిడ పుష్ప 1 కన్నా 2లో కొంచెం తగ్గింది. 1 చాలా బాగుంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మైసా దాంట్లో ఆవిడ యాక్టింగ్ ఇరగేస్తారండి నిజంగా. ఆ గన్న పట్టుకొని ఆవిడని చూపించిన విధానం కానీ, ఆ వెనకాల డైలాగ్ వచ్చిన విధానం కానీ అదంతా చాలా అయితే చాలా బాగుందండి. ఇంకా మన జేక్స్ విజయ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఎర్రగదీసి సావదీసి చంపారండి మనల్ని. డాల్బీ అట్మాస్ ఉండి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ ఏముంటవి మీరు పెట్టుకుని ఒక్కసారి చూడండి, మీకు ఆ వైబ్, ఆ మ్యూజిక్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీరు అది వినగలరు, అంత బాగుంది. నేనైతే బయటికే నేను ఫోన్లో చూసినప్పుడే చాలా వైబ్ అనిపించింది. జస్ట్ కంగారుగా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇందులో మనం ఫస్ట్ కెమెరా మూమెంట్స్ గురించి మాట్లాడడం. కెమెరా మూమెంట్ అసలు ఆ చూపించిన విధానం కానీ, అదంతా లో లైట్లో అంత డార్క్నెస్లో కూడా లైటింగ్ అది పెట్టి అంత క్లియర్గా ఆయన తీసిన విధానం చాలా బాగుంది. గన్నిలా పైకి లేపటం కానీ, రేష్మిక మందర్ కానీ ఫ్రంట్ నుంచి చూపించిన విధానం కానీ, ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆ బ్యాక్ షాట్లో పెట్టడం, అంతమంది వస్తున్నప్పుడు చూపించడం, ఇదంతా చాలా బాగుంది. ఒక కెమెరామ్యాన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా కనపడతారంటే జనాలు ఎంగేజింగ్గా ఆ కెమెరా మూమెంట్. కెమెరా ఎప్పుడైతే మనకి దెయ్యాల సినిమా వాటిల్లోనే కెమెరా చాలా స్లోగా మూవ్ అవుతుంది, అప్పుడు మాత్రమే మనం ఏం జరుగుతుందని చూస్తాం. అలాంటిది ఇందులో కూడా కెమెరా స్లోగా మూవ్ అవుతున్నప్పుడు మనకు ఒక షాట్లో ఉంటుంది, చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఆ షాట్ చూసినప్పుడు నిజంగా నాకు ఎక్సలెంట్ అనిపించింది. అంటే అదొక్కటే కదండి, చాలా షార్ట్స్ ఉన్నాయి మనకి. ఆ గ్లిమ్స్ మొత్తంలో ఆ షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా సినిమా ట్రయలర్, అది సినిమా గురించి ప్రమోషన్ జరిగినప్పుడు ఎలా ఉంది ఏంటనేది చూడాలి. రివైండ్ ఫుల్లీ అని అన్నారు, అతను డైరెక్టర్ అనుకుంటా. చాలా కొత్తగా ఉంది పేరు అయితే. అసలు ఆ రష్మి గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నేను పుష్ప 1, పుష్ప 2 చూశానండి. పుష్ప 1లో ఏదైతే యాక్టింగ్ ఆవిడ ఉందో, ఎంత అయితే ఆవిడకి లెంత్ ఇచ్చారో, పుష్ప 2లో కొంచెం తగ్గింది. ఆవిడ గెటప్ వల్ల మనకి యాక్టింగ్ అంత చేస్తుంది అనిపించలేదో, లేదో వేరేదో. నాకైతే పర్సనల్గా యాక్టింగ్ కొంచెం తక్కువగా కనబడింది పుష్ప 2లో. అంటే కంపేర్ టు పుష్ప 1 చూస్తేనే. మిగతా ఇతరితర వేరే దాంట్లో కదా, గర్ల్ ఫ్రెండ్లో కూడా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఈవెన్ ఆ పుష్ప 1, పుష్ప 2 కంపేర్ చేసుకుని ఇందులో డిఫరెంట్ యాక్టింగ్, ఆ ఏదైతే ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయితే ఏదైతే చేస్తుందో ఈ రష్మి గారు చాలా బాగుంటుంది. మనం ఇదే యాక్టింగ్ని మృణాల్ ఠాగూర్ గారి దగ్గర కూడా చూస్తాం. ఎందుకంటే ఆవిడ క్యూట్నెస్, ఆ ఎమోషను కదా, దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు రియల్గా ఉంటుంది, అది మనకి రీల్లా కనబడదు. ఎందుకో ఏదో కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారని కొంతమంది ఉంటుంది, కానీ రేష్మిక గారు కానీ మృణాల్ ఠాగూర్ కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన సినిమాస్ ఏమైనా ఉండే మృణాల్ ఠాగూర్లో సీతారామం సినిమా, దాని తర్వాత హాయ్ నాన్న. ఎందుకంటే ఆవిడ అందులో పలిపించి హావభావాలు అన్నీ చాలా బాగుంటాయి. మనం చాలా ఎక్కడికి వెళ్తున్నాం. ఇంకా కమింగ్ టు దిస్ వీడియోకి వస్తే, ఈ గ్లిమ్స్లో మైసా అని టైటిల్ పెట్టారు. ఆ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఆవిడ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఇక్కడ వేస్తాను చూడండి. మోస్ట్లీ ఆవిడ సలార్లో మన ప్రభాస్ గారు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఆవిడ వాయిస్తోనే చెప్పించారని నేను అనుకుంటున్నాను. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ గ్లిమ్స్ మొత్తం. మైసా అనే స్టార్ట్ అవటం, డైలాగులతో చెప్పటం, కెమెరా మూమెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలని జస్ట్ గ్లిమ్సే కాబట్టి. ట్రయలర్, దానికి సంబంధించిన ఇంకా ప్రమోషన్స్ ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు మనం సినిమా గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.